వెల్కమ్ బ్యాక్ టు మై ఇంటి బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు చాలా విషయాలు ఉన్నాయి మీతో షేర్ చేసుకుందామని ఈ కొద్ది వీడియో మీకు అంకితం, నాకు అంకితం అని ఈ వీడియో చేస్తున్నానండి. నా ఛార్జెస్ వచ్చి 30 రూపీస్ పడ్డాయి. మళ్ళీ అక్కడ ఒక ప్లేస్కి తప్పితే ఇక అక్కడ నుంచి నేను జపాలికి ఎట్లా వెళ్ళాలి ఏంది అని కొద్దిగా బాధపడ్డాను. అంజనేయ ఎలా వెళ్ళాలి, 5 రోజుల నుంచి నీ గురించి తలుచుకుంటున్నాయా, కానీ నీ దగ్గరికి వస్తున్నానో వస్తలేనో అని అనుకోలేదు. లోపలికి అక్కడ ఉన్న అతను, నువ్వు ఎందుకు బాధపడుతావు, నాతో పాటు రావచ్చు కదా అని ఇక్కడ ఉన్న ఒక పెద్ద మనిషి మాట్లాడండి. ఆయన వైజాగ్లో ఉంటాడు. ఆయన పంతులే, బ్రాహ్మణే. అయితే కొన్ని విషయాలు అయితే మనకైతే షేర్ చేశారు. సో ఇంకా అక్కడి నుంచి అయితే కొద్దిగా నాకు తెలిసిన వరకు మిత్రమా, ఈ ఆంజనేయ స్వామి అనేది అంజనాద్రిలో కదా ఉండేది కదా అని నేను అడిగితే, లేదు అంజనాద్రిలోనే ఉండేది, కానీ ఇక్కడ ఈయనబి వెలిసిండు. సో ఎప్పుడైనా హనుమాన్ జయంతి, శ్రీరామనవమి ఆ టైంలో అక్కడున్న ఒక గురువు గారు ఇంచుమించుగా ఒక 110, సో ఆ టైంలో అక్కడ కొన్ని మూలికలు ఇస్తారు. అవి ముగ్గురు కోసం, అది అదృష్టం బట్టి అంతే. సో అక్కడ నుంచి అయితే వాళ్ళతో కొద్దిగా స్పెండ్ చేసి, ఒకరేమో బెంగళూరు, ముంగట ఉన్న యువతలైనేమో బెంగళూరు, యువతలైనేమో వైజాగ్, వెనుకలు ఉన్నాయేమో వైజాగ్. అయితే ఇక్కడ ఉన్న పంతులుండి ఏంటి ఇతను ఇటు గోవా, బొంబాయి, బెంగాళూరు మనం చేపలు తిందాం బతకడానికి అని ఒక డెసిషన్ తీసుకొని తిన్నారు. అంటే 400 ఏళ్ళ కిందట పూర్తిగా ఫుడ్ లేదు ఎవరికి. అవునవును. ఆ టైంలోనే ఎవరు వచ్చారు కట్ట చెప్తాను చూడు. ఆ టైంలో వచ్చింది ఎవరు, మదర్ తెరీసా. వాళ్ళందరూ ఎంటర్ అయింది ఆ టైంలోనే. ఓకే, ఆ టైంలోనే ఎంటర్ అయ్యి మదర్ తెరీసా 400 years లేదులేండి. మళ్ళీ రెండోసారి కూడా కలకట్టాలో కరువు వచ్చింది సార్. ఆ టైంలో వచ్చినప్పుడు కూడా మదర్ తెరీసా ఎంటర్ అయ్యే రొట్లు, పాలు పంచారు. ఆ పంచిన టైంలోనే చాలా మటుకు కన్వర్షన్ స్టార్ట్ చేయించింది. ఈ తండ్రి అభిషేక ప్రియుడు, అతను అలంకార ప్రియుడు. ఏడుకొండల స్వామి అయితే అలంకరణ ప్రియుడు. హనుమంతుడు భక్తుడు, కానీ ఆయనకంటూ కోరిక ఉంటుంది కదా, తమలపాకు ఉంటుంది, ఇంకా అదేంది ఆ చెట్టు ఉంటుంది చూడు, తెల్ల చెట్టు. ప్రపంచం మొత్తం మీద మన ఆంజనేయ స్వామి భక్తులు లేరు, అదైతే వాస్తవం. అది పక్క. బజరంగ్ బలి రాముడు బాగుండాలని బాగుంటారు అని. నువ్వు అక్కడ నేను ఒళ్ళంతా పూసుకున్నా, రాముడు ఇంకా బాగుంటాడు. అది బజరంగ్ బలి. తీసుకుర్రా. చాలే, కానీ శనివారం వస్తే భలే ఉంటుంది కదా, మస్తు పబ్లిక్ ఉంటుంది. 108 ఆకులకు 100 రూపాయలు, ఇదేమో 50 రూపాయలు. ఆకుమాల, కొబ్బరికాయ, నెయ్యి ప్యాకెట్ ఇస్తారు. కొబ్బరికాయ అఖండ జ్యోతి ఉంటుంది, దాంట్లో వడ్డించండి. అక్కడే కత్తిరి ఉంటుంది, దీపం కాడ. అందరం కోసం నెయ్యితో 1100 దీపాలు వెలిగిస్తారు ప్రతి నెల పౌర్ణమి రోజు. హారతి చేస్తారు. ఇక్కడ చూడు మరి, సింధూరం, పూలు, ఆకు, ఆల్మోస్ట్ నెయ్యి ఇచ్చారు నాకు. అనేది గోవింద గోవింద గోవింద. ఇక్కడ నుంచి లోపల ఉన్న స్వామివారిని దర్శనం చేసుకొని, నా లైఫ్లో ఎప్పుడు పోయినా లాస్ట్ పూజకో లేకపోతే ప్రసాదం దొరకకనో అవుతుండేది. కానీ బజరంగ్ బలిలో మాత్రం అలా మాత్రం నాకు కాదు. ఫస్ట్ పూజ అన్న అవుతుంది, లేకపోతే ఆయన గర్భగుడిలోనే ఉంటాను, లేకపోతే ఇంకేదో సంథింగ్ ఆయన పూజకి అయితే అటెండ్ అవుతాను. సో ఇక్కడ నాకు తెలియని వీళ్ళు చెప్పడంతో కొద్దిగా ఆశ్చర్యపోయినట్టే. ఎందుకంటే 50 ఫీట్లు 60 ఫీట్లు మామిడి చెట్లు అండి. మనం నార్మల్గా అన్ని ఫీట్లు అంటే నేనైతే చూడలేదు. నార్మల్గా అంటే 25 ఫీట్లు 30 ఫీట్లు అంటేనే మహా ఎక్కువ. అలాంటిది పుష్కరి నది దగ్గర, శివయ్య టెంపుల్ దగ్గర, అందులో గంధం చెట్లు, ఎర్రచందనం చెట్లు, ఆల్మోస్ట్ అన్ని చెట్లు 60 ఫీట్ల కన్నా ఎక్కువ ఉన్నాయండి. అంత హైటు. కానీ ఒక్కసారైనా విజిట్ కానీ, చాలామంది విజిట్ అవుతారు
కానీ ప్రశాంతాన్ని కోల్పోతున్నారు. ప్లీజ్ అలా మాత్రం చేయకండి. ఇది ఉన్నదా అయ్యా మా ఫీల్డ్ నడుచుకుంటూ వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం అండి మనం? వేణుగోపాల స్వామి దగ్గరికి. జపాలి నుంచి అయితే నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం. చూడాలి, ఇట్లా నడుచుకుంటూ వెళ్తే అదొక థ్రిల్ ఉంటుంది. ఇద్దరు గురువుగారు ఆ ముంగడి నుంచి వెళ్తున్నారు. గంగూబాయ్ అంట కాదండి. మీరు ఇప్పుడు ఎన్నోసారి ఇది? ఫస్ట్ టైం అంట. నేను ఫస్ట్ టైమే. ఎలా అనిపిస్తుంది మీకు సేవ? అంటే చాలా బాగుందంట. చూసారా సేవ అంటే? ఇంకోసారి వస్తారా? నెక్స్ట్ టైం వస్తారా? అంతే. బాగుంది. మీరు ఎట్లా బుక్ చేసుకోరు ఒకసారి చెప్పండి. మీరు ఎట్లా బుక్ చేసుకోరు ఒకసారి చెప్తారా? ఆన్లైన్ అని అందరికి తెలుసు. ఇప్పుడు ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి ఇండివిజువలే. ఓకే, అది ఎలా బుక్ చేసుకున్నారు? ఎలా? దాని ప్రాసెస్ ఏంది? అక్కడ ఉన్న గురువుగారికి తెలుసు అంట. అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడదాం. గోపాల్ టెంపుల్ దగ్గరకు వెళ్తున్నాం. సో అది వేణుగోపాల స్వామి. దూరం వెళ్ళాము. క్లైమేట్ అయితే ఇంకా చాలా బాగుంది. సో మీకు చూపిద్దామని మా యొక్క ఉద్దేశం. ఎక్సలెంట్ ఉంది వ్యూ. నచ్చితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్. గోపాల స్వామి గుడికి అయితే రావడం అయితే జరిగింది నడుచుకుంటా. జపాలి నుంచి ఇడికి 1 కిలోమీటరే ఉంది గోపాలస్వామి గుడికి. నాకైతే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ థ్రిల్ అనిపిస్తుంది అబ్బా. అంతే కదా. ఇంకా ఇక్కడ నుంచి అయితే వేణుగోపాల స్వామి దగ్గరికి అయితే దర్శనం చేయడానికి వచ్చినాం. ఇంచుమించుగా 1 కిలోమీటరే ఉంది. అయితే చాలామందికి తెలియదు ఏంటంటే పులులు సింహాలు తిరుగుతాయి అది దాన్ని భయపట్టిస్తారు. కానీ మనము కరెక్ట్గా ఒక గ్రూపిజంలా పోతే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తాం. అంటే కొంతమంది నడుస్తారు, కొంతమంది నడవలేరు కదా. సో వాళ్ళకి మాత్రం నేనేం చెప్పలేను. ఇక్కడ గోపాలస్వామి ప్రత్యేకత ఏంటంటే ఆయన సేమ్ గోవిందుడిలానే ఉంటాడు. గోవిందుడే అనుకోండి. ఇంకా అక్కడి నుంచి గోత్రనామాలన్నీ చెప్పిన తర్వాత మాకు ఒక చెయ్యికి కట్టి అదొక 10 రూపీస్ తీసుకోరు. ఈ ఆకు చూస్తుర్రా, ఈ ఆకు ఒకప్పుడు బాలాజీ స్వామికి ఆడుకుంటూ ఉంటారు. అది పగిడి ప్లస్ అతీరం బాలాజీ ఒక టైంలో ఆకలి కాకోకుండా కొన్ని ఆకులు తినేది. ఆ ఆకులు ఈరోజు మేము అక్కడ తినేటప్పుడు మాకు అర్థమైంది. ఒక్కొక్క టేస్ట్ చేస్తుంటే చాలా బాగున్నాయి, చాలా తీయగా ఉన్నాయి. దొంగ ఇది, పెద్ద దొంగ ఇది, చెప్పకుండా పోయింది ఇది. గో నాకు బజరంగ బలి భయం లేదు. ఇంకా ఇంకో తాడు కట్టుకున్నాను. వదలడానికి పర్మిషన్. నువ్వు 3 చంపుతావు అన్నా మేము వదలలేం బాబు అని ఆకలితో ఉంచుతారు. చంపుతాడు అది. మాస్టర్ గారు అయితే భలే చెప్తాను. మాస్టర్ గారు మీరు చెప్పండి అండి. మీరు చెప్తేనే మాకి మా జనాలకి జర అవగాహన ఉంటుంది కదా. తీసుకున్నారు అసలు ఎంచనని కాదు. ఒక్కొక్క క్యాస్ట్కి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది తీయడానికి. ఇట్స్ కరెక్ట్. అంతే. కొండ ఉడత కనిపిస్తలేవు కానీ కొండ ఉడతలబ్బా చిన్న చిన్న బొబ్బలే ఉన్నాయి కదా, కలర్లో ఉన్నాయి. నా అదృష్టం అనుకోవాలి వీళ్ళతో నేను నడుచుకుంటూ వెళుతూ అన్నీ తెలుసుకోవడం. ఇది స్వామివారి రథం అంట. ఇక్కడ నుంచి సంక్రాంతి తెల్లారి ఇక్కడ ఏనుగులు, గుర్రాలు, కనుమ తెల్లారి ఇవన్నీ ఉంటాయంట అండి. మనకు తెలీదు. ఇక్కడ ఉన్న గురువుగారు అయితే చెప్పడం అయితే జరిగింది. వావ్ గోవిందా. నెమలిక చాలా పెద్దగా ఉన్నాయి చెట్లైనా ఇవన్నీ. అవేర్నెస్. ఇదంతా ఒక పార్క్, తోట, కనుమ.
ఇలా కొడతారన్నమాట. ఆయన కర్ర తిప్పుతాడు, ఆహా. ఆ నిమ్మకాయ తగలకూడదు. తగిలితే ఆ సింధూరం ఆయన బాడీ మీద పడుతుంది. ఆహా, బాబా ఈ మనిషి పడుకుంటారు అసలు వాళ్ళు పద్ధతులు తెలుసుకుంటే మనం ఎక్కడ పనికి వస్తాం. ఇక్కడ పొట్ట మీద ఆడతారు ఆయన అంటిపోండి అక్కడ ఆ రోజుల్లో క్రమశిక్షణ అనేది ఎక్కువ. క్రమశిక్షణ, ప్రాక్టీస్. ఆ, ఇప్పుడు రామ్ చరణ్ సినిమాలో చూపిస్తారు కదా ఇలాగా కరసాంగ్ అలా చేసేవారు అనమాట ఒకప్పుడు. బతకడం అనేది గొప్ప అండి, ఇప్పటికీ చెప్తున్నాను నేను. హరిత వెలుతురు తింటది ఆకు. ఐడియా ఉంది, హరితజన్య ప్రక్రియ. ఆ వెలుతురు తీసుకుంటేనే కానీ మేకను తింటది పులి. పులిని తింటది. ఆ గణిత శాస్త్రాన్ని ప్రేమని రెండు మిక్స్ చేసేది. నడుచుకుంటూ వెళ్తున్నాం, మనదే రాజ్యం. పెట్టేస్తున్నారు కానీ ఏం చేస్తారు సార్ వీడియోలు తీసి సాధారణ ఇస్తారు, మనం ఏం గ్రహించాలో అది గ్రహించి రిమైనింగ్ చెత్తను వదిలేయాలి. అది ఆల్మోస్ట్ వస్తుంది సార్. అలా వస్తాం మనం, అలా వచ్చి అక్కడ నుంచి మళ్ళీ ఇంకో క్రాస్ కటింగ్ ఉంటుంది. అంటే ఈ రూట్ కి, అదైతే స్ట్రైట్ రూట్, ఆ రూట్ కే కలుస్తాం వెళ్ళి. మరీ ఎక్కువ లేదు అసలు. ఇంకా ఇప్పుడు నమ్మేసి వెళ్తే ఇంకా వాళ్ళు ఇష్టం, వాళ్ళు ఏం చేస్తారు. ఆఫ్ సైడ్ అంతా ఉన్నాయి సార్, లెక్క ఉంటాయి, లెక్క ఉంటాయి. తెలిస్తే కొంతవరకు జ్ఞానోదయం ఎక్కువ లేదు. వచ్చారు అక్కడ నుంచి. మొత్తానికి అయితే రీచ్ అయిపోయినాం అబ్బా. భలే నడిచాం, నడిచాం మస్తుగా. నడిచింటాం ఒక 5 కిలోమీటర్లు. చెవులు కొట్టడం, మ్యారేజెస్, వేదాశీర్వచనం. గోవిందా 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 గోవిందా. ఇక్కడ నుంచి రిటర్న్ అయినామండి. ఇంకా అయితే ఈరోజు మా జర్నీ అయితే చాలా హ్యాపీగా తాఫీగా మొత్తం రాను పోనీకి 3.5 గంటలు పట్టింది. సో మీరు ఎప్పుడైనా ఇలా ఎంజాయ్ చేశారా? నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.